చరణ మరణ రహిత ఏమిటే ఏం కూర వండుకున్నావు? ఏమిటి? తోటకూర. ఏ ముహూర్తాన్ని తోటకూర తినడం ప్రారంభించాము కానీ తోటకూర కాడల్లా వాడిపోతున్నాం. ఏమే తోటకూర, పప్పు, మామిడికాయ ఈ మూడు కలిపి వండితే ఎలా ఉంటుందంటావు? నా మోహంలాగా ఉంటుంది. దమ్మిడి సంపాదన లేదు కానీ కోరికలకి ఏమీ తక్కువ లేదు. ఏం చేయమంటావే? అసలే దుర్ముహూర్తవి. ముహూర్తాలు ఎక్కడుంటాయి? అయినా అది ఏ ముహూర్తాన్ని పుట్టిందో, ఏ ముహూర్తాన్ని ఇంట్లో కాలు పెట్టిందో, ఏ ముహూర్తాన్ని మళ్ళీ గడప దాటిందో ఆ ముహూర్తం లాగా ఈ ముహూర్తం వరకు కాని సంపాదన లేదు. మన రోజులు మంచివి కాబట్టి మనకి దాని పేరు విరగడైంది. అఘోరించేవులే, దాని ఆరోగ్యం బాగుపడిందిగా. మళ్ళీ ఏ ఉద్యోగంలో ఉన్నా చేరితే దాని మొహం ఇన్నాళ్ళు మీ మొహం చూసి గౌరవించారు కానీ ఇప్పుడు అది వీధిలోకి వెళితే తూరి ఉమ్మేరు. ఆ మాట నిజమే. ఇక మీద దాని పేరు ఎత్తకండి, ఒళ్ళు కంపర వెతిపోతోంది. అంతేయా? ఇంట్లోనే ఉన్నావా? ఏమిటన్నా? ఇంట్లోనే ఉన్నావా? ఎక్కడా కనిపించడమే మానేశావు. పరీక్షల దగ్గరికి వస్తున్నాయని. ఏమిటి విశేషాలు? ఏమి లేవు. అదేం చేస్తోంది? ఎవరు? ఇంకెవరు? ఆ కులం మార్చింది. ఎవరత్తయ్యా? అదే మీ అక్క. అక్క అయినా దాని కూడా మనకెందుకు. ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. ఏమిటి? అక్కడి నుంచే వస్తున్నావా? కాడు కడుక్కున్నావా? స్నానం కూడా చేసొచ్చా. వానిద్దు, దాని సంగతి మనకెందుకు. ఇంతకీ ఏమందే? ఇంట్లో లేదు. లేదు? పోయింది. వాడు బొమ్మన్నాడా? అదే పోయిందా? దాని గొడవ మనకెందుకే? దాని పేరు చెప్తే నా ఒళ్ళు కంపరం ఎత్తిపోతూ ఉంది. ఏమండి మీరు ఊరుకోండి. ఇంతకీ ఏమైంది? ఉద్యోగానికి వెళ్ళింది. ఉద్యోగమా? దానికా? అవును. జీతమే మాత్రమే 300. 300? ఎన్ని వందలైతే నీకెందుకే? దాని పేరు చెప్తే నా ఒళ్ళు కంపరం ఎత్తిపోతూ ఉంది. మీరు కాస్త లోపలికి పెడతారా? అసలు మీరు కాదు ఇదంతా చేసింది. ఏం చేశానే? ఆ ముహూర్తంలో దానికి మందులు కొని ఇచ్చి బాగు చేయించి ఉంటే ఈ ముహూర్తానికి ఈ ఇంట్లో ఉండేది. ఆ జీతం రాడేవో మన ఇంట్లోనే పడేది. ఇప్పుడు మాత్రం ఏం పోయింది? ఎంత అయినాది మన కోడలు కాకుండా పోతుందా ఏమిటి? పదండి వెళ్ళొద్దాం. ఈ ముహూర్తాన్ని ఏ మొహం పెట్టుకుని పెడతావా ఇంటికి? ఈ మొహం పెట్టుకునే వెళ్తాం. అమ్మాయి అరుణా, అమ్మాయి అరుణా, ఏమిటమ్మా చూస్తున్నా? ఇలా వచ్చారేమిటా? ముహూర్తం గారు ముహూర్తంలో వచ్చారేమిటా? ఏదో ఆ రోజు డాక్టర్ గారు మీరు ఎంత ఖర్చు పెట్టినా దండగే బ్రతకదు అని చెప్పబట్టి మందులు చీటీ చెప్పేసింది. సరే, ఆ తర్వాత నిన్ను చూడటానికి వద్దామనుకుంటే మీ మామయ్యకేమో ఒంట్లో బాగుండలేదు. ఆయనకి కొంచెం బాగుపడి వద్దామనుకుంటే మీ అత్తయ్య ఒంట్లో బాగోలేదు. చూడమ్మా, నీకోసం ఆలోచించి ఆలోచించి ఎలా సగం అయిపోయిందో. నువ్వు జరిగిందే మనసులో పెట్టుకుని మాట్లాడకుండా ఉంటే మేమేమైపోతాం చెప్పు. అసలే గురుమూఢని, ఎక్కడా నయా పైసా చిక్కడం లేదు. మాట్లాడవేనే తల్లి. అయ్యో, వెరవరి మాటల్లో మర్చిపోయాను. నీకు ఇష్టమని నేనే స్వయంగా బజారు వెళ్ళి ఈ పొట్టకాయలు కొనుక్కొచ్చానమ్మా. నువ్వెందుకే అని చెప్పేసి నేనంటాను, నా మేనకోళ్ళకి నేనే తెచ్చుకుంటానని చెప్పేసి స్వయంగా మార్కెట్కి ఇదే బయలుదేరి వెళ్ళింది. వదలండి. సరే, ఏం చేస్తాం? మా కర్మించేదనుకుంటాం. బయలుదేరిన ముహూర్తం ఇలా కలవడింది ఏం చెప్పేసి అనుకుంటాం. సరే రాధిక, కావాలని గడపలోకి వచ్చినందుకు, పెద్దదాన్నయ్యుండి తప్పయింది తల్లి అని చెప్పుకున్నందుకు బాగా చేసాం. బాగా చేసింది రాధిక. నోటితో చెప్పకుండా, చెప్పుతో కొట్టకుండా బాగున్నాం. సరే పోతాం. అబ్బా రావే, ముందు నాకొచ్చి మేము ఈ బ్రతకలేక, ఈ అప్పులు తీర్చలేక ఏ బావిలోనన్నా పడి చేస్తాం. అప్పుడైనా నీ మనసు మారితే అంతేసారు. నాకొచ్చింది మంచిది చావు. ఒక నిమిషం కూర్చొని నేను మాట్లాడతాను. ఇంకా కూర్చోవడం ఎందుకులేనా? ఆయన వెధవది చేసిన గౌరవం తారు. మీరు కూర్చొని మాట్లాడతాను. అబ్బాయి బాధపడతాడే, కాదనుకో కూర్చో. అరుణా, అదెందుకు పలుకుతుంది బాబు? నువ్వు ఊరుకో బాబు. నువ్వు కూర్చో, అలాగా కావాల్సింది అబ్బాయికి చెప్పు. ఏంటండి, ఏం జరిగింది? ఏముంది నాయన, మాకా వయసు అయిపోయింది. ఇన్నాళ్ళు దాన్ని పెంచావా? పాప మాటలు అనుకోకూడదు. దాని సంపాదన మీదే మేము బ్రతికామనుకో. ఇప్పుడు మాకు ఇష్టం ఉందో లేదో అది పెళ్లి చేసుకుందా. ఇష్టం ఉందో లేదో ఏమిటి? ఇష్టం ఉంది. ఉంది
అయితే ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి? మేము ఎలా బ్రతకాలి? అందుకని నేను చెప్పేది ఏమిటంటే నాయన, ప్రతి మాసం 116 తాంబూలంలో ఏమిటి 116 అంటే 58 రూపాయలు ఏమి సరిపోతాయండి? 116 116 100 రూపాయలు పెడితే ఈ రోజుల్లో ఏం పట్టాలండి? విద్య 116 మా ఇద్దరు జీతాలు కలిపిన కూడా ఆ మాత్రం లేదు కదండి. సరే 116 నన్ను చంపుతాను బాబు, అలా ఫిక్స్ చేసి. అలాగే ప్రతి మాసం 116 పంపిస్తాను. నాయన వెరవది బుద్ధిగా చాంత నాయన, ఆ నూతకు 34 రూపాయలు కూడా వేసి 150 పంపించు బాబు. అలాగే భోంచేసి వెళ్ళండి. ఎందుకు నాయన, దాని కోపం చల్లారిన తర్వాత మళ్ళీ వస్తాం. అలాగే నాయన, ప్రతి మొదటి తేదీకి నేను ఇక్కడికి వచ్చేస్తుంటాను. అక్కర్లేదండి, నేను పంపిస్తాను. ఆ అబ్బాయి పంపుతాడండి పిచ్చిగానే. అరుణ, గుమ్మంలోకి వచ్చిన వాడిని ఎలాగైనా గౌరవించడం. వాళ్ళు ఎంత బాధపడతారు చెప్పు. నేనెంత బాధపడకపోతే వాళ్ళు అలా బాధ పెడతాను. సరే, వాళ్ళు ఏదో తప్పు చేశారని మనం ఎందుకు చేయటం? మీరు ఒప్పే చేశారుగా, వాళ్ళు అడిగిన దానికల్లా సై అన్నారుగా. నీ మంచి ఎంతవరకు పెంచుతారు చూద్దాం. చూడు, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు, ఇంకా ఎందుకు చెప్పు. అది సరే, మనం సినిమాకి వెళ్తాం, రెడీ అవ్వండి. మీరు వెళ్ళండి. అరే, కోపంలో కూడా చాలా అందంగా ఉన్నారే, ఎందుకైనా మంచిది అప్పుడప్పుడు అలాగే ఉండాలి. భోజనం పెట్టుకుందా? ఎన్నే భోజనం పెట్ట పెట్ట వద్దు, ఏం ఆకలి లేదు. అక్కర్లేదు, నేను పెడతాను. వద్దంటే అమ్మా అరుణ, ఆరోగ్యం ఎలా ఉందమ్మా? ఆరోగ్యాలు ఏమండాయ్ నా తల్లి, నా బంగారే, అడ్డడ్డడ్డడ్డడ్డడ్డ, ఎంత అందంగా ఉన్నావే. అందంగా ఉంది. నేనెవరమ్మా? ఎవరమ్మా? అచ్చ అరుణ పోలికేనండి. పోలికే. ఓ రకంగా చూస్తే అరుణ చేసిందే మంచి పని అనిపిస్తోంది. మన కుటుంబంలో పిల్ల పాప లేకుండా పోతారని ఎంతో భయపడ్డాను. పోదు కూడాను. నువ్వు పెద్దదానం అయిన తర్వాతనైనా ఈ బామ్మని తాతయ్యని కొంచెం పలకరిస్తూ ఉండమ్మా. వెళ్ళొస్తాను తల్లి, వెళ్ళొస్తా. తాతయ్య, అమ్మా నన్నేనా తల్లి? కూర్చో అమ్మా. అమ్మయ్యా, ఏమేవు మనం బయలుదేరిన ముహూర్తం దివ్యమైనటువంటి ముహూర్తమే. అమ్మగారు, అదేమిటి అప్పుడమ్మా, ఏమిటి ఇక్కడ మంది చేస్తున్నావు? ఏమిటి బాగున్నారా అండి? మాకేమిటి అమ్మాయి ఉండగాను. అమ్మగారు ఎల్లొత్తా. ఎక్కడున్నా అప్పలమ్మ తొందరగా ఉంటుంది. అత్తయ్య, అమ్మా అమ్మా, నీ మనస్సు ఇంతకాలం ఎంతో బాధ పెట్టాను, అవన్నీ మర్చిపోతండి. అరుణ, అమ్మాయి పుట్టినరోజు టైం ఇస్తే జాతకం రాస్తాను. చూడు తల్లి, జరగదనుకున్నది జరిగింది. ఇంతకాలానికి తల్లి అయినావు. ఏదో నలుగురిని పిలిచి బారసాలు జరిపించి అమ్మాయికి పేరు పెట్టించు. ఏమ్మా?